శ్రీ మైట్స్ ఛానల్కు స్వాగతం. మేము బద్రీనాథ్ మరియు గంగోత్రిలను దర్శించుకుని తిరిగి హరిద్వార్ చేరుకున్నాము. హరిద్వార్ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ హరిద్వార్ గురించి చెప్పుకోవాలంటే ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్పుకుందాము పదండి. క్షీరసాగర మథనం తర్వాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుని వచ్చే సమయంలో అమృతం 4 ప్రదేశాలలో ఒలికిందని పురాణాలు చెబుతున్నాయి. అలా అమృతం ఒలికిన 4 ప్రదేశాలలో ఒకటి హరిద్వార్. హరిద్వార్ కాకుండా మిగతా ప్రదేశాలు ఏమిటంటే ప్రయాగ అంటే త్రివేణి సంగమం, ప్రస్తుతం అలహాబాద్, ఉజ్జయిని గోదావరి నదిమతల్లి జన్మస్థలమైన నాసిక్లు మరో 3 ప్రాంతాలు. ఇవి కూడా ప్రస్తుతం పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రాలలో అత్యంత భక్తి ప్రపత్తులతో కుంభమేళా నిర్వహిస్తుంటారు. భారతీయ సాంప్రదాయానికి నాగరికతకు ప్రతిబింబమైన హరిద్వార్ను శైవ మతస్థులు హరద్వార్గాను, వైష్ణవ మతస్థులు హరిద్వార్గాను పిలుచుకుంటుంటారు. హరి అంటే విష్ణువు అని, ద్వారంటే మార్గమని, అంటే వైకుంఠానికి ద్వారం, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే మార్గం. అలాగే హర అంటే శివుడు అని అర్థం, అంటే కైలాసానికి మార్గం, కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే మార్గం. అంతేకాక హరిద్వార్ గంగానది భూమిని తాకిన మొట్టమొదటి ప్రదేశం. అందుకే దీనిని గంగానది ప్రవేశద్వారం అని కూడా అంటారు. ఇక్కడ గంగానది నీరు చాలా స్వచ్ఛంగా చల్లగా ఉంటుంది. అంతేకాక ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం హర్ కీ పౌరీ దగ్గర గంగానదికి హారతి ఇస్తారు. వేల సంఖ్యలో భక్తులు ఈ హారతిని వీక్షించి గంగానది యొక్క పవిత్రతను చాటుకుంటారు. అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. సప్తమోక్షపురాలలో ఒకటి. సప్తమోక్షపురాలు అంటే 7 పవిత్ర నగరాలు. ఇవి మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర పుణ్యక్షేత్రాలుగా హిందూ పురాణాలలో చెప్పబడ్డాయి. ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ సప్తమోక్షపురాలను దర్శించుకుని తీరాలి. ఆ 7 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏంటంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, ద్వారకా. ఇక్కడ మాయా అంటే హరిద్వార్. హరిద్వార్కు మాయాపురి అని పేరు రావడానికి గల కారణం అక్కడి మాయాదేవి ఆలయం, అమ్మవారి శక్తిపీఠం ఉన్నది. ఈ కారణంగానే హరిద్వార్ నగరం మొదట్లో మాయాపురిగా పిలువబడేది. అవంతిక అంటే ప్రస్తుతం ఉజ్జయినిగా పిలువబడుతున్నది. హర్ కీ పౌరీ స్నానఘట్టాన్ని విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా
గంగా నదీ తీరంలో కట్టించినట్లుగా చెబుతుంటారు. భర్తృహరి ఇదే ప్రదేశంలో తపస్సు చేసి మరణించిన కారణంగా ఆయన పేరుతోనే ఈ నిర్మాణం చేపట్టిట్లు స్థానికుల కథనం. తరువాతి కాలంలో ఇదే హర్కీ పోరీగా రూపాంతరం చెందగా దీన్నే బ్రహ్మకుండ్ అని కూడా అంటారు. ఇక్కడ సాయం సమయాల్లో గంగాదేవికి హారతి ఇస్తుంటారు. అలాగే పితృదేవతల కోసం నదీ జలాల్లో తేలిపోయే దీపాలను వదులుతుంటారు. ప్రతి హిందువు తప్పకుండా దర్శించుకోవాలనిన క్షేత్రం. ఇక్కడ గంగా స్నానానికి ఎంతో పవిత్రత ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు గల హరిద్వార్ను దర్శనం చేసుకుని ఇక్కడి గంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి మోక్షాన్ని కలుగచేస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉండటానికి అనేకమైన ధర్మశాలలు, ఋషి ఆశ్రమాలు, అన్నదాన కేంద్రాలు, హోటల్స్, రెస్టారెంట్స్ అందుబాటులో ఉన్నాయి. హరిద్వార్లో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో హరికీ పౌరి, చండీదేవి, మనసాదేవి ఆలయం, మాయాదేవి ఆలయం, దక్ష మహాదేవ్ ఆలయం, సతీకుండ్, భీమ్గోడా సరస్సు, జైరామ్ ఆశ్రం, సప్తరిషి ఆశ్రం, పవన్ ధామ్, భారత్ మాతా ఆలయం, శాంతికుంజ్, గాయత్రి పరివార్ ఆశ్రం, పతంజలి యోగపీఠం ఇంకా ఎన్నో తదితర ప్రదేశాలు ముఖ్యమైనవి. ఇంకా ధర్మశాలలు, ఋషి ఆశ్రమాల్లో వసతితో పాటు ఉచిత భోజన సదుపాయాలు కూడా లభిస్తుంది. హరిద్వార్లో రైల్వే స్టేషన్ ఎదురుగా గల గుజరాతీ గల్లీలో హోటల్ ఆర్యమన్లో రూమ్ తీసుకున్నాము. ఈ ఏసీ రూమ్ నలుగురికి 1500 తీసుకున్నారు. రాత్రికి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయం 1/2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగానది స్నానానికి వెళ్లాము. ఇక్కడికి దగ్గరలో బిర్లాఘాట్ గంగా స్నానం చేయటానికి ఉన్నది. స్నానం ముగించుకుని తిరిగి హోటల్కు చేరుకుని షాపింగ్కు బయలుదేరాము.
అలా మధ్యాహ్నం దాకా షాపింగ్ చేసుకుని తిరిగి రూమ్కి వచ్చి విశ్రాంతి తీసుకుని సాయంత్రం గంగా హారతికి హర్కీ పౌరీకి వెళ్లాము. మా హోటల్ నుండి హర్కీ పౌరీ 1.5 కిలోమీటర్లో ఉంటుంది. ఆటోలో వెళ్లాము. ఇక్కడ గంగా హారతికి సాయంత్రం 4 గంటల నుండే వేచి ఉన్నారు. 6:30 అయ్యేసరికి కూర్చోవటానికి కూడా ప్లేస్ దొరకదు. అంతా జనసందోహం ఉన్నారు. ఎల్లగో ఒక చోట ఖాళీ దొరికితే అక్కడ హారతి కోసం వేచి ఉన్నాము. ఇప్పుడు సమయం 6:45 చూడండి, జనం ఎంతగా పెరిగిపోతున్నారో. హారతి ఇవ్వటం స్టార్ట్ అయింది. చూడండి, భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో గంగా హారతిని వీక్షిస్తున్నారో. ఒక 30 నిమిషాలు గడిచినాక హారతి ఇవ్వటం పూర్తయింది. జనమంతా ఒక్కసారిగా లేచి నిదానంగా ఎవరి గమ్యస్థానాలకి వాళ్లు వెళుతున్నారు. మేము హారతి కార్యక్రమం ముగించుకుని మా రూంకు వచ్చాము. మరుసటి రోజు ఉదయం 5:30 రూమ్ చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కు చేరుకున్నాము. ఇంతటితో మా హరిద్వార్ యాత్ర పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వీక్షించినందులకు ధన్యవాదములు. లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల